జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs 3 BHK 60 lakhs మాత్రమే సితారా సైనిక్పురి. సో ఆలీ రోదం ఇదే నా పేరు నిజంగా ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది ఉంది, అసలు ఎంత కష్టం ఉంది దీని వెనక అనేది నాకు తెలుసుకోవాలని చాలా లైక్ అంటే అలీ అక్బర్ అనే నా ఫుల్ పేరు రొద్దం అలీ అక్బర్. ఓకే. సో ఈ ఛానల్ పేరు చాలా వరకు అలీ అక్బర్ క్రియేషన్స్ అని, ఫ్రెంచ్ మూవీస్ అని మేమిద్దరు కలిసి చాలా వరకు చాలా పేర్లు చేంజ్ చేసి కంటెంట్లు చేసేవాళ్ళం. సో రాను ఏమైపోయిందంటే అప్పట్లో ఎక్కువ చూసేవాళ్ళు లేరు, వ్యూస్ ఎక్కువ వచ్చేటివి కాదు. ఒక షార్ట్ ఫిలిం 4 days కష్టపడితే ఒక 300-200 వ్యూస్ వచ్చేటివి అప్పట్లో 8 years. అవును. సో అప్పుడు రెగ్యులర్ గా చేసేవాళ్ళం కాదు. తర్వాత చేస్తూ నేను తమ్మడా మీడియాలో డైరెక్టర్ గా వెళ్ళిపోయి అక్కడ 3 years వర్క్ చేసి నాకు నాలెడ్జ్ గెయిన్ అయింది అనమాట. అది జస్ట్ లైక్ స్కూల్. నాకు ఒక తక్కువ సోర్స్ లో మనం కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది అక్కడ నేను కొంచెం నేర్చుకున్నా. అక్కడ రాయలసీమ తూపుగడ ఛానల్ పెట్టి నేను దానికి డైరెక్టర్ గా వర్క్ చేశాను. లాక్డౌన్ తర్వాత షూట్స్ జరగలేదు, ఆ షూట్స్ జరగలేదు అనమాట. సో దాని తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే అంటే ఏదో నెట్వర్క్ లో ఎవరినో పెట్టి ఎందుకు చేయాలా, మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఎట్లా నా ఛానల్ ఉంది దాన్ని రీనేమ్ చేసి అలీ రొద్దం అని మేమిద్దరూ కలిసి చేద్దామని చెప్పి, అది నా ఒక్క డ్రీమ్. వీళ్ళందరితో అది అచీవ్ చేసినాను. ఓకే. అంటే మీకు ఫస్ట్ నుంచి చదువుకొని ఒక జాబ్ చేసుకుని ఇలా లేదు, ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ లోకి వెళ్ళాలి కంటెంట్. యాక్చువల్ గా మా నాన్నే ఎప్పుడు నాకు ఫోర్స్ చేసేవాడు కాదనమాట. నువ్వు జాబే చెయ్యి, నువ్వు ఇదే చేయమని, నీ ఇష్టం రా ఏమైనా చెయ్యి. ఈవెన్ నాకు 10th పాస్ అయిన తర్వాత బండి కొనిస్తానన్నా, లేదు నాన్న నాకు కెమెరా కొనిస్తే నేను వీడియోస్ చేసుకుంటా అంటే DSLR కొనిచ్చారు. 10th class కే మీకు ఐడియా ఉంది? అప్పట్లోనే చేసేవాళ్ళం. అప్పటి నుంచే 10th class లోనే అది ఒక వీడియో చేసిండే, అనంతపూర్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి. ఆ వీడియో చూసి నేను అప్పటికి ఫ్రెండ్ కాదు దానికి, అది చూసి ఇతను ఎవరు చాలా బాగా చేసినాడు, ఒకసారి కలవాలా అని చెప్పేసి లైట్ తీసేసుకున్నా. తర్వాత ఒకసారి డిగ్రీలో మేమిద్దరం ఒకే కాలేజ్లో చదువుకుంటున్నామని నాకు తెలిసింది. ఈయన అల్లి అని చెప్పేసి అనంతపూర్ నుంచి మేమిద్దరమే ట్రావెల్ అవుతా గుత్తిలో కాలేజ్. ఆ దారిలో మాట్లాడుకుంటా అంటే అలీ అంటే ఓకే, మాటల్లో లైఫ్ స్టైల్, అనంతపూర్ లైఫ్ స్టైల్ నేనే తీసిండేదంటే, నువ్వేనా, నేను ఎప్పటి నుంచి అనుకుంటా అంటే నీకు కలవాలని చెప్పేసి ఇట్లా బస్లో కలిసినామేమో అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. మేము ఒకసారి ఏదన్నా అనుకొని తీద్దాము అని చెప్పేసి డోంట్ సే గుడ్ బై అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ తీసినాడు అనమాట. అది ఫస్ట్ నేను ఆన్ స్క్రీన్ తీసుకోండి షార్ట్ ఫిలిం. అప్పట్లో ఇప్పుడు ఈజీగా యాక్టింగ్ చేసేస్తాను కానీ ఏది ఇచ్చినా, అప్పట్లో ఒక కేకులు తిన్నట్టు 20 to 25 ఒక డైలాగ్ తీసుకోండి టేక్స్. నరకం స్పెల్లింగ్ రాయించి ఉంటారు కదా మీతోటి. ఈయన ఫెడ్ ఆఫ్ అయిపోయినాడు ఆ మూమెంట్ లో. డైలాగ్ ఏంటంటే, మీ అమ్మ నీకు జన్మనిచ్చింది, మీ నాన్న నిన్ను పోషించాడు, ఇదే డైలాగ్. దీనికోసము 25 takes తీసుకున్నా. లాస్ట్ కి ఈయన ఫెడ్ ఆఫ్ అయిపోయి వద్దులే షూట్ రేపు చేసుకుందాం అని చెప్పేసి పోతా అంటే, లేదు ఇంకొక్క ఛాన్సీ అని చెప్పి రవితేజ అడిగినట్ల ఇంకొక్క ఛాన్సీ అని చెప్పేసి అప్పుడు టేక్ ఓకే అయింది. కెమెరా ఫీర్ ఉండేది బాగా అప్పుడు? అయ్యో, మీకు ఎట్లా టేక్స్ పెట్టేది? మీరు స్టార్టింగ్ ఫస్ట్ వీడియో తీసినప్పుడు దాని అప్లోడ్ నొక్కినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎట్లుండేది? అంటే ఎవ్రీ క్రియేటర్ ఎట్లా అంటే అప్లోడ్ చేసిన తర్వాత దీనికి వ్యూస్ ఎంత వస్తాయో రావో, సో ఆ టెన్షన్ ఉండేది అనమాట. ఏవి చేసినా అప్పట్లో తక్కువ ఉండేటివి, రీచ్ ఎక్కువ వచ్చేటివి కాదు. సో అది కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళం, అయినా కూడా వ్యూస్ ని కౌంట్ ని చేసేవాళ్ళం కాదు, చేస్తూ ఉండేవాళ్ళం. వ్యూస్ రాకపోతే ఆ ఫీల్ వస్తుంది కదా, ఎంత కష్టపడి ఏం లాభం. ఈవెన్ ఇప్పుడు కూడా ఇంత రీచ్ వచ్చినా కూడా మాకి సమ్ టైమ్స్ మాకి వ్యూస్ రావు. ఒక్కోసారి అప్పుడు డిసప్పాయింట్ అవుతాం, ఎందుకు రా ఇది కంటెంట్ బాగున్నా వ్యూస్ రాలేదే అని చెప్పి. తర్వాత నిదానంగా అలా రీచ్. ఒక్కోసారి ఫుల్ కష్టపడి ఉంటాం ఆ వీడియో కోసము, ఆ వీడియోకి రావు. ఒక్కోసారి క్యాజువల్ గా అట్లా వీడియో చేసేసి ఉండేదానికి ఒక రేంజ్ లో వస్తాయి వ్యూస్.
క్యాజువల్ గా చేసినప్పుడు అంతే, యూట్యూబ్ అల్గారిథం అది తెలియదు కదా, ఆటోమేటిక్ గా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ 12 సంవత్సరాలు అవుతుందా మీరు యూట్యూబ్ పెట్టి? 12 ఇయర్స్. ఒక్కసారి లుక్ బ్యాక్ చేసుకుంటే ఏం చేంజ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు? అప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ అప్పట్లో డిఎస్ఎల్ఆర్లో షూట్ చేస్తా అండి. ఇప్పుడు నా ఐఫోన్తో షూట్ చేస్తాను. అది అప్పట్లో నాకు మా నాన్న ఎలా అయితే డిఎస్ఎల్ఆర్ కొనిచ్చారో, ఇప్పుడు వీడియోస్ తీసుకుండేకి మా అమ్మ, మా చెల్లిలి, మా బావ, మా అన్న, వీళ్ళు నలుగురు కలిసి నాకు ఐఫోన్ కొనిస్తే ఆ ఐఫోన్తో షూట్స్ చేసుకుంటూ ఇంత బాగా రీచ్ తెచ్చుకొని నేను ఆ చేంజ్ అనేది, అంటే డిఎస్ఎల్ఆర్ నుంచి మొబైల్కి ఆ వేరియేషన్ మారిపోయింది. పోర్టబుల్ అయిపోయినారు జనాలు. ఒక కెమెరామ్యాన్ని ఎవరిని డిఓపిని హైర్ చేసుకోవడం లేదు. డైరెక్ట్ ఫోన్ తీసినామా, రికార్డ్ కంటెంట్ షూట్ చేసినామా, అప్లోడ్ చేసినామా, అట్లా అయిపోయింది. ఒకప్పుడు కెమెరామ్యాన్ నేనే, డైరెక్టర్ నేనే, అంతా నేనే అనమాట. ఇప్పుడు అట్లా లేదు. ఫ్రేమ్ పెట్టేసి తను నువ్వు హ్యాండిల్ చేయి, నేను అక్కడ పోయి నిలబడతా, ఈయన రికార్డ్ చేస్తాను, నా ఫ్రేమ్ ఈయన షూట్ చేస్తాను. ఆ చేంజ్ ఓవర్ వచ్చేసింది. లేదంటే ఆ కెమెరామ్యాన్ కష్టాలు నేనే పడతాండి ఒకప్పుడు డిఎస్ఎల్ఆర్ తీసుకొని. ఇప్పుడు ఐఫోన్ మీ ఫ్రేమ్ ఆయన ఫ్రేమ్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇద్దరు ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ట్రైపాడ్ పెట్టేసుకుని అప్పుడప్పుడు షారిక్, అజీమ్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి, మాకి టీం ఏర్పడినప్పటి నుంచి మాకు కొంచెం హ్యాండ్స్ కి ఫ్రీ అయినాయి అనమాట. ఫ్రీ అయినాయి. అప్పటి వరకు అన్ని మీరే చేసుకోవాలి కదా, ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం. ఎంత టైం పట్టేది ఒక షార్ట్ గా ఒక వీడియో గాని చేయాలంటే మీకు? అంటే మా మల్టీ లాంగ్వేజెస్ కాబట్టి హిందీ, ఉర్దూ, నాది తెలుగు. సో ఒక షార్ట్ వీడియో మాకు 4 hours 5 hours పట్టేది. ఉర్దూ మామూలుగా అనంతపూర్ తెలుగు క్రియేటర్స్ అంటే ఇట్ హ్యాస్ టు బి తెలుగు, అందరు తెలుగులో చూస్తాం మనం, ఇంకెందుకు పక్కన భాష అని అనుకుంటారు ఈజీగా. మరి ఉర్దూని ఎందుకు ప్రిఫర్ చేశారు? నేను యాక్చువల్గా అదే అనుకున్నా. స్టార్టింగ్ లో తెలుగు ఛానలే ఓపెన్ చేసిన, తన్వీర్ మామ అని. ఏరా మామ అంటాం కదా, ఆ వర్డ్ తీసుకొని తన్వీర్ మామ అని పెట్టేసి స్టార్ట్ చేసిన. ఈయన ఓకే అన్నప్పుడు స్టార్ట్ చేసిన. ఒక 4-5 వీడియోస్ కూడా తీసినాం. అంటే ట్రోల్ టైప్ అంటే నేను వేరే వాళ్ళకి ట్రోల్ చేయడం కాకుండా వాళ్ళ గెటప్ నేను వేసుకొని అదే కంటెంట్ ని మందు అట్లా ఐడియాస్ ఇస్తాండే. వర్కౌట్ అవ్వలేదు, రీచ్ అందగా పోలేదని చెప్పేసి మళ్ళీ ఈయన ఒక ఐడియా ఇచ్చా అనమాట. మా తెలుగు ఛానల్ ఎట్లా ఉంది, ఉర్దూ ఛానల్ చేస్తే బాగుంటుంది, మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఎట్లా చేస్తున్నామో లోకల్లో ఉర్దూ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అదే స్లాంగ్ని నీ వీడియోస్లో పెట్టు, సేమ్ కంటెంట్ షూట్ చేద్దాము, 2 కాన్సెప్ట్స్ ఎందుకు, నువ్వు ఒక తెలుగు ఛానల్ ఓపెన్ చేస్తే 2 కాన్సెప్ట్స్ ఆలోచించాలా, నువ్వు ఉర్దూలో స్టార్ట్ చేసినావు అనుకో ఇదే కాన్సెప్ట్ ఉర్దూలో షూట్ చేయొచ్చు, సేమ్ కంటెంట్ వేయచ్చు అని చెప్పేసి చెప్తే నాకేదో తేడా కొట్టింది. ఎవరు చూస్తారప్ప మన రాయలసీమలో ఉర్దూ ఛానల్ పెడితే ఎవరు చూస్తారని చెప్పేసి. కానీ రీచ్ అయితే బాగా వచ్చింది. బయట పోతే తన్వీర్ మామ అని చెప్తే గుర్తుపడతారు. నేను స్టార్టింగ్లో 9 years బ్యాక్ అట్లా నా ఇది గోల్ ఏముండే అంటే, నేను ఇట్లా చెయ్యి ఎత్తితే 4 అన్న నాకు గుర్తుపట్టల్లా అనే ఇది ఉండే అనమాట. నాది లవ్ మ్యారేజ్. నేను నా వైఫ్ కి కూడా చెప్పుకుంటా అంటే ఇట్లా నా ఇది ఇట్లా ఉండాలా అని చెప్పేసి అప్పట్లో చెప్తా అంటే అలీ వల్ల అది సాధ్యమైంది. చాలు, పేమెంట్ చేసేయండి మీరు ఫోన్ పే తర్వాత. ఈయన బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టే. ఫస్ట్ నుంచి ఇన్ని సంవత్సరాలు అంటే మా నాన్న యాక్చువల్ గా మా ఫాదర్ కూడా నాకు టోటల్ ఈ ఫీల్డ్ అంటే టోటల్ ఆపోజిట్. ఓకే, నీకు ఈయన చాలా సార్లు నాన్నకి చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన, తన్వీర్లో ఒక యాక్టింగ్ స్కిల్ చూసినాను, నేను ప్రతి కంటెంట్ నేనే రాస్తా, నేనే షూట్ చేస్తా, నేనే ఎడిట్ చేస్తా, సో అంతా నేనే చేసుకునేటప్పుడు ఒక మంచి యాక్టర్ కావాలి నాతో పాటు, కో యాక్టర్. సో తన్వీర్లో ఉంది అంకుల్,
మీరు తన్వీర్ నా చేతిలో పెట్టేయండి, నేను 4 years లో తన్వీర్కి ఒక లెవెల్ కి తీసుకొస్తా అని చెప్పి అడిగాను. బాహుబలిలో శివగామి లాగా చేతిలో పెట్టండి పెంచుకుంటా నేను అని. వీళ్ళ నాన్న ఒప్పుకోలేదు దాన్ని. లేదు నాకు ఉండేది ఒకటే కొడుకు, నేను ఎక్కడో హైదరాబాద్ పిలుచుకపోతా అది ఇది అంటే ఎట్లా పంపిస్తా నేను అది ఇది. జాబ్ చేసే కూడా నాన్నకి ఇది లేదు, ఆస్తి ఉంది, వాడు మమ్మల్ని చూసుకుంటా ఉంటే చాలు మా ముందర. బాగా గారాబం ఎక్కువ చేసి బాగా ఇష్టం మీరంటే, అంతేనా? 2x లో అని చెప్తాండే. ఇంకా నాన్నకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మకి అయితే నాకు లేడీ గెటప్ పడినప్పుడు మా అమ్మ చీర ఇచ్చి మొత్తం మేకప్ కిట్లు అవన్నీ ఇచ్చి వెనకల నుంచి పంపించేస్తాండి అనమాట, నాన్నకి చెప్పుకోకుండా. నాన్న ఎప్పుడు రియలైజ్ అయినాడంటే లాస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు కూడా నాన్న అసలు దీనికి ఎగనెస్ట్, ఆల్మోస్ట్ 9 years ఎగనెస్టే. ఎప్పుడో ఒకసారి మీ కొడుకు ఇట్లా చేస్తాడు, మీ కొడుకు బాగుంటాయి వీడియోస్ అని ఎవరన్నా చెప్తే ఇట్లా చెప్పినారు అని చెప్తాండి అనమాట. అంతేగాని ఎక్కువ ఏం లేదు. ఈ మధ్య మీ కొడుకు వీడియోస్ మేము చూస్తాము అది ఇది ఫ్యాన్స్ వచ్చి మాట్లాడడము అది చూసి కూడా నార్మల్ రియాక్షన్ అనమాట. నాకి నాన్న నుంచి ఏ రియాక్షన్ కావాలా అనుకుంటానో అది వచ్చేది కాదు నాన్న నుంచి. మా అమ్మ అయితే ఎక్కడన్నా పోతే కూడా అల్లిరొద్దం డైరెక్టర్ అప్పా, నా కొడుకు యాక్టర్, ఫోటోలు దిగుతారా అట్లా అంటది మా అమ్మ. నాన్న అయితే టోటల్లీ ఎగ్నెస్ట్. ఈ ఇయర్ స్టార్టింగ్ లో 31st నైట్ మాకి ఒక ఈవెంట్ కి పిలిచినారనమాట, ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్. మేము ఇద్దరం చేసినప్పుడు నాన్న స్టేజ్ పక్కన కూర్చోండే. అంటే టోటల్ చాలా మంది వచ్చిండ్రు అనమాట స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. ఎవరికి ఆ రెస్పాన్స్ రాలేదన్నమాట ఆడియన్స్ నుంచి. మేము ఎక్కుతానే ఒక రేంజ్ లో అరుపులు, ఒక రేంజ్ లో కేకలు వస్తానే నాన్నకి ఆ ఇది తట్టుకోలేక ఫుల్ కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట నాన్నకి. లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టినాడు. నా బ్యాడ్ లక్ ఏమంటే 17th నాన్న చనిపోయినాడు అనమాట. అయ్యో, ఎందుకేమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. సో కరెక్ట్ గా మీ నాన్న ప్రౌడ్ గా ఫీల్ అయ్యి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి, నాకు అదొక హ్యాపీనెస్ అన్నమాట. నాన్న చనిపోయే ముందు నా సక్సెస్ చూసి చనిపోయినారు, ప్రౌడ్ గా ఫీల్ అయినారు మొత్తానికి అని ఒక ఉంటది కదా. యు మిస్ హిమ్, యు లైక్ హిమ్ అ లాట్ అంటే బాగా, అంటే లేని లోటు కనిపిస్తుంది అనమాట. 17th అంటే మొన్న January 17th. చాలా రీసెంట్. January 1st నాన్న నా ప్రోగ్రామ్ చూసినాడు, January 17th చనిపోయినాడు. బట్ లైఫ్ టైం అచీవ్మెంట్. సక్సెస్ చూసినాడు. మా నాన్న అది కూడా చూడలేదు. మీ నాన్న లేరా? సాడ్లీ. నాన్న ఈయన హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లో ఈయన సక్సెస్ చూసినాడు వీళ్ళ నాన్న. నాకు అదేమి నేను ఇందాక అడగబోతున్నా, అంటే మీ నాన్న 10th క్లాస్ లోనే మీకు కెమెరా అడిగితే చాలా సపోర్టివ్ ఉండే నాన్న. నా సక్సెస్ అయితే చూడలేదు. ఈవెన్ బాగా గొడవ పడేవాళ్ళం. అంటే ఏముంది లేరా కెమెరా పట్టుకొని పోతా అంటావు, పో అంతే కదా. డిగ్రీ సర్టిఫికేట్ నేను తీసుకుపోయి నాన్న ఇది నాన్న అంటే, నువ్వేమైనా జాబ్ చేస్తావా, చేయవు కదా, నీకెందుకు, ఓ కెమెరా పట్టుకొని పో తిరుగుతా అంటావు కదా. ఏదైనా నేను కామెడీ వీడియో చేసి చూపించినా చూసేవాడు సీరియస్గా, పో నువ్వు ఎట్లా బతుక్కుంటావు లేరా, అదొకటి చెప్పేవాడు మా నాన్న. సో అది నాన్న అంటే హెల్త్ ఇష్యూనే, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి అలా. మా నాన్న తర్వాత ఎవర్రా నాకు బాగా సపోర్ట్ చేసిందంటే మా అమ్మ తర్వాత నా వైఫే చాలా సపోర్ట్ చేసింది. అంటే సడన్ నేను జాబ్ చేసేవాడిని అనమాట, ఫుల్ టైం జాబ్. ఆ జాబ్ ఇది అంటే సేఫ్ సైడ్కి జాబ్ నాకు కంపల్సరీ ఉండేది. ఆ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడిని. హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని. వీకెండ్స్లో అనంతపూర్కి పోయి బస్సులో తన్వీర్ నేను వస్తాను, నేను ఒక 4 కంటెంట్స్ రాసుకున్నాను, ఒకే రోజులో షూట్ చేసుకుంటా, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతా. జాబ్ చేస్తూ లంచ్ బ్రేక్లో నేను ఎడిట్ చేసేవాడిని.
సో అలా 8 months నేను ఎడిట్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ అలా రన్ చేసా ఛానల్. దగ్గర 40K 30K 50K అలా పోయేది అనమాట ఛానల్. జాబ్ వదిలేసే పరిస్థితి లేదు. అట్లా 1 year కష్టపడ్డా. తర్వాత నాకు అనిపించింది లైక్ వ్యూస్ వస్తున్నాయి కానీ కన్సిస్టెన్సీ లేదు, అందుకే మేబీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ స్లోగా ఉన్నారు అని చెప్పి నేను నా వైఫ్కి కన్విన్స్ చేసి నేను ఏదైతే జాబ్ చేస్తానో అది ఫ్రీలాన్సర్గా పెట్టేసా. కంప్లీట్ జాబ్ అయితే వదలను, ఫ్రీలాన్సర్గా పెట్టేసుకొని నేను ఫుల్ టైం యూట్యూబ్లో పోవాలనుకుంటానని చెప్తే తను చాలా ఏడ్చింది, ఒప్పుకోలేదు. జాబే సెక్యూర్, యూట్యూబ్ అంతా వద్దు అది అని చాలా ఇగ్నోర్ చేసింది. కానీ తర్వాత తనే సపోర్ట్ చేసింది. తర్వాత అనంతపూర్కి వచ్చి ఏదైతే నేను 1 yearలో కష్టపడినానో అనంతపూర్కి వచ్చి డైరెక్ట్ అక్కడే ఇన్స్టాంట్గా షూట్స్, రెగ్యులర్ షూట్స్ ల్యాప్టాప్ పక్కన పెట్టేసేవాడిని, నా వర్క్ ఏందో చేసేసి పెట్టేసేవాడిని, ఇక్కడ షూట్ చేసేవాడిని. జస్ట్ విత్ ఇన్ 4 monthsలో 1 million అచీవ్ చేసినాం. అట్లా ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసింది ఒకటే. కానీ అంత స్ట్రాంగ్ డెసిషన్ ఒక్కసారిగా తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి కదా. ఒకసారి పూర్తిగా దాన్ని రిమోట్ కంట్రోల్ పెట్టుకుందాం, అట్లా మనం ఇది చేసుకుందాం అనేది. ఆ దేవుడు రాసిన నాకు అట్లా అలాంటి లైఫ్ పార్ట్నర్ ఇచ్చినాడు అనమాట. తను నాకు చాలా బ్యాక్ బోన్గా నిలబడి నేను ఉన్నాను, నేను ఫైనాన్షియల్గా నా ఏదైతే శాలరీ ఉందో నేను చూసుకున్నాను, జాబ్ చేస్తారు. సో అలా చేసుకొని మీ మమ్మీ మీ వైఫ్ బాగా సపోర్ట్ చేశారు. వావ్. నాకు నా వైఫ్ కూడా ఇప్పటికీ ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ఫుల్ సపోర్ట్. ఇంకానా మీరిద్దరే ఫుల్ మంచిగా ఎర్న్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఇట్లా వచ్చేసినాను కదా, సో నాది యాక్చువల్గా నేను కప్పింగ్ థెరపిస్ట్, నా క్లినిక్ ఉండే. మంచి మనీ ఎర్నింగ్ థింగ్ అది. అవును, అది పూర్తిగా తీసేసారు. నేను ఏదైతే అనంతపూర్కి వస్తున్నానో నా జాబ్ని నేను ఫ్రీలాన్సర్గా మార్చుకొని వస్తాను అంతే. నేను కూడా నా క్లినిక్ని క్లోజ్ చేస్తా, నేను హోమ్ సర్వీస్ పెట్టుకుంటా, ఫుల్ టైం యూట్యూబ్లో దిగుదాం అని చెప్పి. నేను ఒకసారి నా వైఫ్కి అడిగినా కూడా నా వైఫ్, నువ్వు ఫేమస్ అవ్వడమే నాకు కావాలా, నిన్ను చూసి 10 మంది తన్వీర్ అని గుర్తుపడితే అది చూసి నా వైఫ్ ఇది ఏమంటే కోరిక, నువ్వు బిగ్ బాస్ లో కనిపిస్తే అది చూసి చచ్చిపోతా నేను అని చెప్పేసి చెప్తాది అనమాట ప్రతి ఒక్కసారి. లైఫ్ టైం అచీవ్మెంట్ బిగ్ బాస్. నా వైఫ్ కి అదొక కోరిక అన్నమాట. కామన్ మ్యాన్ కి అప్లై చేయలేదా మరి? ఇంకా మేము అనుకోలే దాని గురించి. సెలబ్రిటీ స్టేటస్ లో పోవాలనుకుంటున్నారు, అది చెప్పండి. నా వైఫ్ అయితే ఫుల్ సపోర్టివ్, నాకు ఫుల్ ఇది. ఇంకా నా కొడుకు కూడా, వాడు 2 years ఇప్పుడు, వానికి పుట్టుకతోనే యాక్టింగ్ వచ్చేసింది. వాడు ఏం చెప్పినా కూడా చేసేస్తున్నాడు, బర్త్ యాక్టర్ అయిపోయాడు. వావ్. అంటే ఒకటి చూడాలన్నప్పుడు ఒకటి ఖచ్చితంగా వదిలేయాలి, ఆ వదిలేసినప్పుడు వెనక సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి అనే దానికి గొప్ప నిదర్శనం ఇదే అనమాట. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నేను ఇందాక నుంచి చూస్తున్నా, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం, ఒకరినొకరు పొగడ్డం, లేకపోతే మీరు వచ్చేస్తానన్నప్పుడు ఆయన కూడా క్లోజ్ చేసి రావాలనుకోవడం, ఆ అండర్స్టాండింగ్ ఎట్లా వచ్చింది మీ ఇద్దరి మధ్య? ఈయన హైదరాబాద్కి వచ్చేసినప్పుడు ఈయన చెప్పినాడు కదా, హైదరాబాద్కి వచ్చేసినాను నేను జాబ్ చేసుకుండేటప్పుడు, నేను వెళ్ళిపోయినా తమ్మాడ మీడియాలో. ఈయన ఒక ఇది ఏదది ఇది ఆయనతో ఉమ్మడితో చేసిండు, రాయలసీమ తోపుగాడు అని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేసిండే. నేను ఆ టైంలో బెంగళూరులో కప్పింగ్ థెరపీ మీద కోర్స్ చేస్తా అంటే అక్కడ. అది టోటల్ అయిపోయింది, నేను top 10 గోల్డ్ మెడలిస్ట్. నేను రిటర్న్ వచ్చిన, నాకు ఎట్లా అంటే నేను నాకు ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ అంటే ఉన్నారు కానీ హాయ్ బాయ్ మాట్లాడతాము కలుస్తాం అంతే. నాకు ఫ్రెండ్ అంటే 11 years నుంచి ఈయన ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసినాడంటే నాకు పొసెసివ్ అన్నమాట, ఫుల్ పొసెసివ్. గర్ల్ ఫ్రెండ్ అయినా సెకండ్ వైఫ్ అని చెప్పేసి ఈయన వైఫ్, నా వైఫ్, నీ వైఫ్ వచ్చింది చూడండి నా వైఫ్, నేను పోయినప్పుడు నీ వైఫ్ వచ్చింది చూడండి ఈయన వైఫ్. నేను ఒకసారి ఏడ్ చేసినాను అనమాట. ఆయన వేరే వాళ్ళతో వీడియోస్ చేస్తా అంటే నేను అక్కడ ఉన్నానని, బెంగళూరులో ఉన్నానని. ఒకసారి అందరూ మీటప్ అయినాం అనమాట. మీటప్ అయినప్పుడు నన్ను పిలిచినాడు. పిలిచిన తర్వాత అలీ నీతో మాట్లాడాలా,
ఫుల్ బర్స్ట్ లో ఉన్నా నేను. అక్కడ నుంచే బెంగళూరు నుంచే పెట్టుకొని వచ్చారు మైండ్ లో. ఫుల్ బర్స్ట్ లో ఉన్నా, కూర్చున్నా. ఈయన ఏం మాట్లాడిచ్చినా కూడా నేను మాట్లాడడం లేదు, మామూలుగా అని అట్లా ఊరికే సైగల్స్ ఇస్తానా. అంతా అయిపోయిన తర్వాత డిస్పస్ అయ్యేటప్పుడు మొత్తం అందరూ అలీ నీతో మాట్లాడాలా అంటే, ఏమే నువ్వు పక్కన రా మాట్లాడాలా అని చెప్పేసి ఏడ్చేసిన డైరెక్ట్. నువ్వు అంత ఎందుకు క్లోజ్గా మూవ్ అవుతున్నావు, నువ్వు నాకు ఫ్రెండ్, నువ్వు డాష్ 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 ఏమేమో చెప్పేసిన. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అలీ గారు? వీడే ఏడుస్తానని ఏందిరా వీడు అని నాకు అర్థం కాలేదు కాసేపు. అంటే వీడిని హక్ చేయాలా, కిస్ చేయాలా, ఏం చేయాలా? ఈయనకి మగపిల్లోడు, ఏం చేయలేము. ఉన్ని ఏడ్చేది చండాలంగా ఉంది అన్న. అంటే లేదు ఈ మధ్య కొత్త ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయినారు నీకు, అది ఇది అని చెప్పి సేమ్ గర్ల్ ఫ్రెండ్ ఎట్లా చెప్తుందో అట్లా చెప్పినాడు. సర్లే బ్రో, నేను ఎట్లా అక్కడ ఉన్నావు కదా, వద్దులే, నీ ఇక్కడికి వచ్చే మనం కలిసి మళ్ళీ చేద్దాము అది ఇది అంటే నేను వస్తాను. ఆ రోజు నుంచి మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఆ రోజు నుంచి మీకు కూడా మైండ్ లో ఒకటి ఉండుంటది కదా, అద్దరు అయ్యా ఇడితోనే ఉన్నాం, ఎందుకు ఇంకొకరు వస్తే బాగోదు. మీకు ఇప్పుడు పొజిషన్ తగ్గిందా, అట్లే ఉందా ఇంకా? అంటే నాకు యాక్చువల్ గా ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. నేను బయటికి పోయినానంటే అలీ దగ్గరికే, లేకుంటే మా మామ కొడుకులు వీళ్ళ దగ్గర, మా టీం దగ్గరికే పోతాను. కానీ వేరే ఫ్రెండ్స్ దగ్గర నేను ఒక 1/2 hour కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసినానంటే అది జరగని పని, ఉండలేరు. ఓకే, సో మీ యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడదాం. 12 years బ్యాక్, అంటే ఇప్పుడంటే మీరు వెళ్తే గుర్తుపడతారు, మీకు కావాల్సినట్టు వాళ్ళ లొకేషన్, వాళ్ళ ప్లేస్, వాళ్ళకి సంబంధించిన థింగ్స్ ఇచ్చేస్తారు. కానీ అప్పుడు గుర్తింపు లేని కాలంలో ఏదో వీడియోలు చేస్తా అంటాడు నస, ఇలాంటి అనే మాటలు కూడా వినుంటారు కదా, అప్పుడు ఎలా ఉండింది? అప్పుడు లైక్ అసలు అరిసేవాళ్ళు. అంటే కుక్కని రాయి కొట్టి ఎట్లా పంపిస్తారు అట్లా, మా ఇంటి ముందర ఏంది పొండి అని అరిసేవాళ్ళు. వెళ్ళిపోయే వాళ్ళము, వద్దులేరా వీళ్ళు అరుస్తున్నారు, ఎక్కడైనా అక్కడ పోయి షూట్ చేద్దామని మా ఫ్రెండ్ చెప్తే, లేదురా సీన్ ఒక గేట్ ముందర తెరుచుకొని రావాలి, అదే కావాల్సింది అంటే, వాళ్ళు కొడతానారా మళ్ళీ ఎట్లా చేస్తావు నువ్వు. సో అలా ఏదో ఒకటి సీన్ అంటే అరుస్తారు, లేదంటే పోలీస్. ఒకసారి నాకు ఒక లొకేషన్లో షూట్ చేస్తా అంటే ఒకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసిండు, పోలీసులు తీసుకుపోయి స్టేషన్లో కూడా కూర్చోబెట్టేసిండ్రు మాకి. జస్ట్ వీడియో షూట్ చేస్తున్నా అంటే వాళ్ళకి అప్పట్లో నాలెడ్జ్ లేదు కదా, నాలెడ్జ్ లేదు అప్పట్లో. వీడియో తీస్తే ఏమో వీళ్ళ ఆస్తికి ఏమన్నా కబ్జా చేసేకి ఆ టైప్ లో ఏదేదో వాళ్ళ మైండ్ సెట్ అప్పట్లో. ఇప్పుడు అట్లా లేదు. ఒకప్పుడు అయితే చాలా, ఇప్పుడు గేట్ దగ్గర షూట్ ఉందంటే ఇంట్లో కూడా రండి అంటారా, ఇంట్లో కూడా రండి అబ్బా కూర్చోండి మేము వీడియోస్ చూస్తాండ. మా అనంతపూర్లో ఎట్లయిపోయిందంటే మాకి మమ్మల్ని రెగ్యులర్ గా చూసి మేము ఓపెన్ గా తిరుగుతుంటాను. పెద్ద సెలబ్రిటీగా ఏం తిరగం అనంతపూర్లో, బాగా ఓపెన్ గా తిరుగుతూ ఉంటాము. వీడు అనంతపూర్లోనే ఉండాలే, మా ఊరోడే, యాడికి పోతాడు వీడు, వీళ్ళు ఇళ్ళ కూడా తెలుసు, ఇంటికైనా పోయి మనం ఫోటో దిగొచ్చు అని వాళ్ళకి రొటీన్ అయిపోయింది. ఏదైనా రద్దీ ఏరియాలో పోతే మాత్రం ఫుల్ ఇంకా పట్టేసుకుంటారు క్రౌడ్. మామూలుగా తిరిగి మాస్కులు పెట్టుకొని పోయేది ఇట్లేం ఉండదు, మిక్చర్ ప్యాకెట్లు తెచ్చుకునేది, పాల ప్యాకెట్లు తెచ్చుకుని డైరెక్ట్ వెళ్ళిపోతాం. స్టార్టింగ్ లో అయితే అంటాను, అన్న నువ్వేందన్నా ఇక్కడ, నువ్వేందన్నా నడుచుకొని పోతానా అంటాను. అంటే రాను అది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అంత సెలబ్రిటీ స్టేటస్ మీరు మెయింటైన్ చేయరు, మనవాడే మన ఊర్లోనే ఉంటాడు. ఫోటో వేరే ఊర్లోకి పోతే అక్కడ కొంచెం మెయింటైన్ భయం వేస్తే లేదు. అంటే కొంచెం ఎక్కడ మాకి మదనపల్లికి పోయింటి అట్లే ఇన్వైట్ చేసింటే చీఫ్ గెస్ట్ లాగా, మా టీ షర్ట్లు చింపేది ఒక్కటే కష్టం. అంటే బ్యారియర్స్ నుంచి ఇట్లా పట్టుకొని లాగేసుకున్నారు ఆ సైడ్ కి, అట్లా చాలా ఇదిగా అంత ఫ్యానిజం చేస్తున్నారు. ఇట్లా పట్టుకొని లాగి సడన్ గా బౌన్సర్స్ కూడా సెల్ఫీ అన్నాడు. సడన్ గా బౌన్సర్స్ కూడా వెనకలు వెళ్ళిపోయినారు వాళ్ళు, మా పక్కన ఎవరు లేరు, లాగేసుకున్నారు ఆ సైడ్. సో అది చాలా హెవీ లవ్ చూపించారు ఆడ మదనపల్లిలో.